హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, హాయ్, గుడ్ మార్నింగ్. చక్కటి అబ్ల చిరునవ్వుని నిద్ర కళలో తన్మయంగా చూసిన ప్రణయ గుడ్ మార్నింగ్ అంది మళ్ళీ కళ్ళు మూసుకుపోతుండగా. రాత్రి పొద్దుపోయిందేమో, లేవబుద్ధి కావటం లేదు. అసలు ఆఫీస్ కూడా పోలేనేమో అనిపిస్తుంది. పడుకో పడుకో, నేను కాఫీ తాగేసానులే. నీకు కూడా కలిపి ఫ్లాస్క్లో ఉంచాను, తర్వాత తాగు. తొందరలో ఉన్నట్టున్నావు. కొంచెం పని ఉందిలే. డల్గా కనిపిస్తున్నావు. నీ లీవ్ లెటర్ ఇచ్చేయినా మీ ఆఫీస్లో. అదే వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. వద్దులే, నేను త్వరగా వచ్చేస్తాను. ఇంక కాసేపు పడుకో. అభి వెళ్ళిపోయాక మళ్ళీ నిద్రలోకి జారిపోయింది ప్రణయ. మనకి వెళ్ళాలని లేనప్పుడు ఎదుటివారు కూడా వద్దంటే ఇక అసలే వెళ్ళబుద్ధి కాదు కదా. తర్వాత ఎప్పుడు మెల్లగా లేచింది ప్రణయ. ఫ్రెష్ అయి వచ్చి అభి చేసి పెట్టిన కాఫీని ఇష్టంగా తాగింది. ఇప్పుడేం చేయాలా అని ఆలోచించి ఇల్లు సర్దాలని నిర్ణయించుకుని లేచింది. అభి ప్రణయులు ఈ మధ్య పెళ్ళైన కొత్త జంట. ఇద్దరు ఇంటర్, బీటెక్ కలిసి చదువుకున్నారు. ఏదో తొందరపాటు ఆకర్షణగాక నిలకడగా కలిసిన వారి మంచి స్నేహం క్రమంగా ప్రేమగా పరిణమించింది. ఒకరినొకరు అర్థం చేసుకున్నాక కూడా ఇద్దరు తొందరపడలేదు. చదువు పూర్తయ్యాక ఇద్దరికి వేరువేరు కంపెనీలో మంచి జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు ఇద్దరూ ఇంట్లో చెప్పారు. కొన్నాళ్ళు అటు ఇటు చర్చలు. ప్రతి చర్చలు జరిగాక పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఇటు ప్రణయ వెంటపడ్డ రోమియోలు, అటు అభిలాష్పై ఆశలు పెంచుకున్న అమ్మాయిలని నిరాశపరుస్తూ ఇద్దరి వివాహం అందరి కనుల పండగ జరిగింది. పెళ్లి నిర్ణయం జరిగినప్పుడే ఇద్దరు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఇండివిజువల్ హౌస్ తీసుకుని మనసుకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకున్నారు. ఇంటి ముందు చక్కటి గార్డెన్ ప్లాన్ చేశారు. రకరకాల మొక్కలు పద్ధతి ప్రకారం నాటించారు. పెళ్ళైన కొన్ని రోజులకు గృహప్రవేశం చేశారు. కొత్త కాపురం మొదలైంది. ఎలాంటి ఆవేశాలకు పోకుండా, పంతాలు పట్టింపులకు చోటివ్వకుండా వాళ్ళ నూతన వైవాహిక జీవితం హ్యాపీగా సాగుతుంది. ఇంట్లో ఇంకా సెట్ చేసుకోవాల్సింది చాలా ఉంది. ఎంత సర్దినా మిగిలే ఉంటుంది. ఫోన్ మోగటంతో వచ్చి తీసింది ప్రణయ. అమ్మ వసుదా, ఏం చేస్తున్నావే ప్రణు? తీయటి పలకరింపు. ఇల్లు సర్దుతున్నా ఎంతకు తెగటం లేదమ్మా. ఇరిటేషన్గా ఉంది. కొత్త ఇల్లు మరి అంత తొందరగా అవుతుందా? అయినా ఒంట్లో బాగాలేనప్పుడు ఆ పని ఎందుకు పెట్టుకున్నావు? రెస్ట్ తీసుకో. పర్వాలేదులేమ్మా అని సడన్గా ఆగి, నీకెలా తెలుసు? ఫోన్ చేశాడా అప్పుడే? అసలు నాకు అమ్మవో లేక నీ అల్లుడికి అమ్మవో అర్థం కావడం లేదనుకో అంది. నీకు జలసిగా ఉందా? అమ్మ నవ్వు మధురంగా తాకింది ప్రణయ చెవులకు. తను అమ్మి గురించి ఇంట్లో చెప్పిన తర్వాత అమ్మ తనతో మాట్లాడడమే మానేసింది. ఇన్ని రోజులు ఎలా దాచగలిగావే అని తాము కన్ఫర్మ్ చేసుకుని ఇంట్లో ఎలా చెప్పాలా అని ఎన్నో రోజులు మదనపడి చివరికి ఎలాగో అలా చెప్పటమే గగనమైంది తనకు. తర్వాత ఇలా అమ్మ మాటలు మానేయటంతో ఏడుస్తూ కూర్చుంటాను. నాన్నే తన బాధ చూడలేక అమ్మకి చెప్పి చెప్పి చివరికి అభిని కలవటానికి ఒప్పించారు. అభి వచ్చి కలిసిన రోజు అమ్మ ఇష్టంగానే మాట్లాడినా అతని చక్కటి రూపము, తనకి ఈడు జోడుగా ఉండటం, అన్నిటికన్నా మించి అతని ప్రవర్తన, మాట తీరు, చెదరని చిరునవ్వు అమ్మని త్వరగానే ఆకట్టుకున్నాయి. తర్వాత అమ్మ నాన్నలే వెళ్ళి అభి పేరెంట్స్ని కలిశారు. వాళ్ళప్పటికే తనని ఇష్టపడ్డారు. తన పట్ల అభి పేరెంట్స్ చూపిస్తున్న అభిమానం, ప్రేమ చూసి అమ్మ కోపం పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్టు తనకన్నా అభినే అమ్మకు ఎక్కువైపోయాడు. ఇంతకీ బ్రేక్ఫాస్ట్ చేసావా లేదా? లేదమ్మా ఇంకా. రానా నేను? వద్దులే, ఈవినింగ్ మేమే వస్తాం బహుశా. సరే మరి టైంకి తిను. లంచ్ తర్వాత కాస్త రెస్ట్ తీసుకో. సరేమా, బాయ్ మరి. ఫోన్ పెట్టేసి మళ్ళీ సదరంలో పడిపోయింది. సాయంత్రం 5 గంటలకల్లా కాసేపు రెస్ట్ తీసుకుని లేచిన ప్రణయ చక్కగా తయారయ్యి టీ రెడీ చేసి పెట్టి అభి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఇంతలో ఏదో గుర్తొచ్చి బయటకు వచ్చింది. లెటర్ బాక్స్లో నుండి లెటర్ తీసింది. 2-3 కవర్లు ఉన్నాయి అందులో. 2 ఏవో అభిలాష్వి. ఒకటి తన పేరు మీద ఉండటంతో ఎవరా అని చూస్తూ వచ్చి గార్డెన్లో వేసి ఉన్న కుర్చీలో కూర్చుంది. కవర్ ఓపెన్ చేసి చూస్తే లోపల గులాబీ రంగు కాగితం కనిపించింది. నవ్వొచ్చింది ప్రణయకి. గులాబీ రంగు కాగితాలు అందుకునే సమయం దాటిపోయింది కదా. పేపర్ మడత విప్పి చదువుతుండగానే ప్రణయ ముఖం కోపంతో ఎర్రబడింది. ఎంత ధైర్యం! ఎవరు? తన అభి గురించి ఇన్ని నిందలు మోపుతూ రాసింది. కింద పేరు లేదు. అబ్బాయా అమ్మాయా?
చేతి రాత చూస్తే కూడా తెలియటం లేదు. తన అభి క్యారెక్టర్ మంచిది కాదట, అమ్మాయిలతో తిరుగుతున్నాడట. ఈ కాకమ్మ కథలు ఎవరు నమ్ముతారని రాశారు? తనైతే అస్సలే నమ్మదు. ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పాల్సింది. విసురుగా లేచి లోపలికి వచ్చేసింది. అంతలోనే అభి వచ్చాడు. అభికి ఈ విషయం చెప్పి అతను మూడ్ నాశనం చేయొద్దను. ప్రణు ఏమైంది? ఆ మొహం చూడగానే ఏదో ఆలోచిస్తున్నట్లు తెలిసిపోయింది. అబ్బే ఏం లేదే, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, టీ రెడీగా ఉంది. అభి వెళ్ళాక లెటర్ అతని కంట పడకుండా పక్కన పెట్టేసింది. అతను వచ్చేసరికి తన్ను తాను ఎలాగో సంభాళించుకుంది. అతనికి టీ అందిస్తూ, బయటికి వెళ్తున్నాం కదా అని స్నాక్స్ ప్రిపేర్ చేయలేదు అంది. ఇట్స్ ఓకే, తర్వాత ఇద్దరం కలిసి బయటకు వచ్చాము. డోర్ లాక్ చేస్తూ మరోసారి ఆలోచించింది అతనికి చెప్పాలా అని. మళ్ళీ వద్దని డిసైడ్ అయి ఊరుకుంది. మరుసటి రోజు సాయంత్రం అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన ప్రణయ డోర్ లాక్ తీసి లెటర్ బాక్స్లోని కవర్లు తీసుకుని లోపలికి వచ్చింది. అవి టీపాయ మీద పడేసి బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఫ్రెష్ అయి వచ్చి టీ పెట్టుకుని తాగుతూ వచ్చిన పోస్ట్ చూడసాగింది. 2 వెడ్డింగ్ కార్డ్స్ 2 కవర్స్ ఉన్నాయి. నిన్నట్లాంటి కవర్ అయితే లేదు కదా అనుకుంటూ ఒకటి తెరిచేసరికి అదే గులాబీ రంగు కాగితం, అదే సారాంశంతో అదే చేతిరాత. ఇవాళ చిన్న హెచ్చరిక కూడా ఉంది. తను గనుక జాగ్రత్త పడకపోతే అభి చెయ్యి జారిపోతారట. ఇంత చెత్త సందేశం ఇవ్వటానికి ఎంతో చక్కటి కాగితం వేస్ట్ చేసిన మూర్ఖులు. కోపంతో వణికిపోయింది ప్రణయ. కవర్ చింపబోతూ ఆగి అడ్రస్ చూసింది. అనుకున్నట్టుగానే ఫ్రమ్ అడ్రస్ లేదు, లోకల్ పోస్ట్లో వచ్చింది. తమ చుట్టూ ఉండే వాళ్లే ఎవరో చేస్తున్నారు. తమకి తెలిసిన వాళ్ళెవరో తమ మధ్య గొడవలు తేవాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకు? కవర్పై పోస్టల్ స్టాప్ చూసి ఏరియా కనుక్కోవచ్చేమో, కానీ వాళ్ళు ఉండే ఏరియా నుండి ఎందుకు పోస్ట్ చేస్తారు? ఎక్కడ దూరంగా వెళ్తారు? ఆ మాత్రం జాగ్రత్త తీసుకుంటారు కదా. అంతలో కాలింగ్ బెల్ మోగటంతో అభి వచ్చినట్టున్నాడు అనుకుని లెటర్ దాచేసి వెళ్ళి తలుపు తీసింది. అభిని చూడగానే ఎందుకో దుఃఖం వచ్చేసింది. అతను లోపలికి వచ్చి రాగానే అతన్ని చుట్టుకుపోయింది. అతను ఆమెని అలాగే హత్తుకుంటూ, ఏమైంది ప్రణు అడిగాడు ఆతృతగా. కాసేపు అలాగే ఉండిపోయింది ప్రణయ. అతను రెట్టించలేదు. కాసేపటి తర్వాత ప్రణయ టీ తెస్తానుండు అని లోపలికి వెళ్ళిపోయింది. నిన్నటి నుండి ఆమె అదోలా ఉండటం గమనిస్తున్నాడు, కానీ గట్టిగా అడిగితే చిరాకు పడుతుంది అని ఊరుకున్నాడు. ఏదైనా ఉంటే నేను చెబుతాను కదా, నీ బుర్ర ఎందుకు పాడు చేసుకుంటావు అని తనేదో దబాయిస్తుంది. ఏ విషయమైనా తనే బాధపడుతుంది, కానీ తన్ని బాధపడనివ్వదు. ఈ ఒక్క విషయమే తనకు ప్రణయలో నచ్చినది. అప్పటి నుంచి రెగ్యులర్గా లెటర్స్ వస్తూనే ఉన్నాయి సేమ్ మ్యాటర్తో. ఒక లెటర్లో అయితే అభికి దూరంగా వెళ్ళమని, అప్పుడే మీరు క్షేమంగా ఉంటారని సలహా. లెటర్ అందుకున్న 2వ రోజు అలర్ట్ అయింది ప్రణయ. వీటి గురించి ఇప్పట్లో అభికి చెప్పాలని మాత్రం అనుకోవటం లేదు. ఇది ఖచ్చితంగా బాగా తెలిసిన వాళ్ళ పనే. ఒకవేళ ఇది ప్రాక్టికల్ జోక్ అయినా తను వారిని అస్సలు క్షమించదు. ఇంతకీ వాళ్ళెవరన్నా తెలుసుకోవటం ఎలా? ఈ ఏరియాకి తాము కొత్తగా వచ్చారు కాబట్టి ఇక్కడ వాళ్ళు చేసిన పని కాదు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళయ్యే అవకాశం కూడా చాలా తక్కువ. వాళ్ళందరి గురించి తనకు బాగా తెలుసు. ఇక తమ ఆఫీస్లో లేక అభి వాళ్ళ ఆఫీస్లోని వాళ్ళై ఉంటారా? ఏమో. ముందు తన ఆఫీస్లో అందరినీ జాగ్రత్తగా గమనించింది. ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారేమో చూడాలి. ఆ రోజు నుంచే తన ఆఫీస్లో కొలీగ్స్పై ఒక కన్ను వేసి ఉంచింది. అభి గురించి ఆఫీస్లో తెలియకముందు కిరణ్ రవి ప్రపోజ్ చేశారు. తను నో చెప్పగానే వాళ్ళు పక్కకి తప్పుకున్నారు. రాజేష్ ఇండైరెక్ట్గా మాట్లాడబోయాడు, కానీ తను విన్నట్లు వదిలేసింది. వీళ్ళలో ఎవరైనా ఉంటారా? కానీ తమని విడదీసేంత శత్రుత్వం మాత్రం ఉంటుందనుకోను. వాళ్ళని మిగతా అందరినీ ఎవరిని అనుమానం కలగకుండా పరిశీలిస్తుంది ప్రణయ. అందరు ఎప్పట్లా సహజంగా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎవరిలోనూ ఎలాంటి మార్పు కనిపించడం లేదు. లేక తను గమనిస్తున్నానని జాగ్రత్తగా ఉన్నారేమో. ఏది ఏమైనా ఇదేదో తెలిసే వరకు తను ఓపికగా అందరి మీద ఓ కన్ను వేసి ఉంచాల్సిందే. తన ఆఫీస్లో సరే, అభి వాళ్ళ ఆఫీస్లో సంగతి ఎలా తెలుసుకోవటం? అక్కడ అభి కొలీగ్స్ కొందరు తెలుసు, తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అభికి ఇదంతా చెప్పడం తనకి ఇష్టం లేదు. మరి ఎలా తెలుసుకోవటం? అభి ద్వారానే, అతనికి తెలియకుండానే వివరాలు తెలుసుకోవాలి. ఒకరోజు సాయంత్రం మొక్కల్లో కూర్చొని టీ తాగుతున్న సమయంలో మాటల మధ్యలో అంటున్నట్టుగా,
అభి, మీ ఆఫీస్లో అందరూ కలిసికట్టుగా ఫ్రెండ్లీగా ఉంటారా, లేక గ్రూప్స్ మెయింటైన్ చేస్తారా అడిగింది. అదేం ప్రశ్న సడన్గా? మా దగ్గర ఈ మధ్య గ్రూప్స్ ఏర్పడ్డాయి అందుకని. కానీ మా వద్ద అలాంటి సమస్య లేదు. అందరిది ఒకే మాట గర్వంగా అన్నాడు అభి. అవునా అన్నట్టు, నీ పెళ్ళైపోయింది కదా, పాపం నీకోసం ఎవరైనా లైలాలు బాధపడ్డారా చిలిపి కంఠంతో అంటూ మనసులో తనను తానే తిట్టుకుంటుంది ప్రణయ. ఏమడుగుతున్నావు అన్నట్టు మొహం ప్రశ్నార్థకంగా పెట్టాడు. సరదా కడుగుతున్నానులే, చెప్పొద్దు. ఏమో పాపం ఉన్నారేమో సాలోచనగా అన్నాడు. ఎవరబ్బా వాళ్ళు? నీకు చెప్పాలా ఏంటి? అబ్బా చెప్పొద్దు గారంగా అడిగింది. ఏమైంది నీకు ఇవాళ ఆశ్చర్యంగా చూస్తూ. మంజుల, నీలిమ, రవలి ఇలా ఉన్నారులే కొందరన్నాడు. మంజు, నీలు, రవలి నీ వెనుకగాని పడ్డారేంటి? అదంతా చెప్పాలా ఇప్పుడు? ప్రణయకి కూడా ఇరిటేషన్గానే ఉంది, కానీ తప్పదు. ఊరికి టైంపాస్కి చెప్పు. ప్రణయ ఉత్సాహం ఏంటో అభికి అర్థం కాలేదు. ప్రణయ బాధలు ప్రణయ్కున్నాయి మరి. నేను చేరిన కొత్తలో మంజుల, నీలిమ కొంచెం ఇంప్రెస్ అయినట్టు అనిపించింది. నీ గురించి చెప్పగానే వెనక్కి తగ్గిపోయారు. వాళ్ళు మన పెళ్ళికి కూడా వచ్చినట్టున్నారు కూడా. అవునా? నేను ఆ హడావిల్లో సరిగ్గా గుర్తుపట్టలేదు కానీ. మరి రవలి? అభి ఒక్క క్షణం ఆగి, నీకు చెప్పాను లేదో గుర్తులేదు మరి. చెప్పాక నాతో పోట్లాడకూడదు అన్నాడు. పోట్లాడా సరేనా? చెప్పు త్వరగా. రవలి నాకు ప్రపోజ్ చేసింది. నేను వెంటనే నో అనేశాను. తనిప్పుడు మామూలుగా ఫ్రెండ్లీగానే ఉంటుంది. నిజమా? ఈ రవలి మన పెళ్ళికి కానీ గృహప్రవేశానికి కానీ రాలేదా? రానట్టుంది. మరి మంజుల, నీలిమ మామూలుగానే ఉంటున్నారా? అవును తల్లి, అవును. ఇక నన్ను వదిలిపెడతావా? వదిలేశాను పో అనేసి ఆలోచనల్లో పడిపోయింది ప్రణయ. ఆ రోజు సాయంత్రం అందుకున్న లెటర్ని చేతిలో పట్టుకుని మొక్కల్లో తిరుగుతున్న ప్రణయ గులాబీ మొక్క దగ్గర ఆగి పువ్వును చేత్తో తాకుతూ ఆలోచిస్తుంది. హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ మొక్కలు పుస్తకాలతో కాలం గడిపేసే తనకు ఎంత కష్టం. మనశ్శాంతి దూరం చేసేసిన ఈ ద్వేషలేఖల సంగతి ఎలా తేల్చుకోవటం? ఎలా ఎంతకీ ఆలోచన తెగడం లేదు. అభి చెప్పిన వాళ్ళలో ఎవరైనా ఈ పని చేస్తున్నారా? ఎలా తెలుసుకోవటం? ఎవరో కానీ ఓపెన్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ చేస్తున్నారు. ఎలా పట్టుకోవటం? ప్రణయ పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ఒకరోజు సాయంత్రం బయటికి వెళ్ళినప్పుడు ప్రణయ మెల్లగా సంభాషణ ప్రారంభించింది. అభి, త్వరలో మన మ్యారేజ్ అయ్యి 3 నెలలు అవబోతుంది కదా, నాకేం గిఫ్ట్ ఇస్తావు? నువ్వేమంటే అది ప్రేమగా చెయ్యి పట్టుకుంటూ అన్నాడు. పక్కా 100%. కోప్పడొద్దు మరి. గిఫ్ట్ ఇవ్వడానికి ఎందుకు కోపం? గిఫ్ట్ బదులుగా ఒక పని చేయాలి అందుకని. ఏంటా పని అనుమానంగా అడిగాడు. నువ్వు మీ ఆఫీస్లో, నేను మా ఆఫీస్లో ఒక ప్రాక్టికల్ జోక్ ప్లే చేయాలి. వాట్? ఆశ్చర్యపోయాడు అభి. ఎస్. ఎందుకని? ఏమని? ఊరికే సరదాకి. ఇంతకేమని? మనము పోట్లాడుకున్నట్టు మన కొలీగ్స్ ముందు నటించాలి. మన శత్రువులు పోట్లాడుకొని మనకెందుకు? మనకు శత్రువులు లేరుగా, అందుకని మనం పోట్లాడుకుందాం. నీ నటన అన్నాను. ఏదైనా ఎందుకు అంటున్నాను. ప్రణయ దేవుడా అనుకుంది. తను అనుకున్న పనికి అభిని ఒప్పించడం కష్టమే. నాకెందుకో ఈ మధ్య బోర్గా అనిపిస్తుంది. అందుకని ఏప్రిల్ ఫుల్ చేయాలనుకున్నాను. దానికి ఇంకా టైం ఉందిగా. ఇది అన్అఫీషియల్ అన్నమాట. ఏడ్చినట్టుంది తీసి పరేశాడు. ప్రణయ మాట్లాడడం మానేసి గోళ్ళు చూసుకుంటూ కూర్చుంది. అంటే తనకి కోపం వచ్చినట్లని అభికి బాగా తెలుసు. నటించాలంటే ఎలా? నాకు రాదుగా. నేను చెబుతాగా అంది ప్రణయ ఉత్సాహంగా. చూద్దాంలే, ముందు ఎలాగో చెప్పు. మన పోట్లాటల గురించి ముందు ఒకరికొకరికి చెప్పాలి. ముఖ్యంగా నీ మాజీ లైలలకి. నీకేదో అయింది. మొన్నట్నుంచి వాళ్ళ వెనుక పడ్డావేం? చిరాగ్గా అన్నాడు. చెప్పాగా సరదాకని. నీ సరదా నాకు చిరాగ్గా ఉంది. అక్కర్లేదు, వదిలేద్దాం. మాట ఇచ్చావుగా, తప్పుతావా అయితే? జాలిగా అడిగింది. ఏమైందిరా నీకు? బాగానే ఉన్నావా? అనుమానంగా చూస్తూ అడిగాడు అభి. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే బాగుంటాను, లేకపోతే లేదు. తప్పదా? సరే, ఏం చేయాలో క్లియర్గా చెప్పు. నీకు మన మధ్య రోజు ఏదో గొడవని క్రియేట్ చేసి చెబుతుంటాను.
వెళ్ళి ఓన్లీ నీ లైలాలకి చెబుతూ ఉండు. చక్కగా ఫేస్ రీడింగ్ చేసి వచ్చి నాకు చెప్పాలంతే. ఏంటో ఇబ్బంది పెట్టేస్తున్నావు? ఎలా చెబుతాను ఇంటి విషయాలు? అందులో జరగనివి చిన్నతనంగా ఉండదా నాకు? ఏం కాదు, సరదాకేగా. సర్లే, తన బాధపడలేక ఒప్పుకున్నాడని తెలుస్తూనే ఉంది. కానీ ఏదో ఒకటి తేలకపోతే తనకి పిచ్చెక్కేలా ఉంది. 4 రోజులు గడిచాయి. ఈ 4 రోజుల్లో రోజు ఒక పోట్లాట సీన్ సృష్టించి ఎలా మాట్లాడాలో చెప్పి పంపేది ప్రణయ. రోజు గొనుక్కుంటూనే వెళ్ళేవాడు అభి. తర్వాత ఒకరోజు సాయంత్రం రాగానే అడిగింది, ఏం జరుగుతుంది మీ ఆఫీస్లో? నాకైతే చిరాకు వచ్చేస్తుంది. అబ్బా చెప్పు ముందు, ఎవరి రియాక్షన్ ఎలా ఉందో? మంజుల, నీలిమ ముందు ఆశ్చర్యపోయారు, తర్వాత బాధపడ్డారు. ఇప్పుడు నాకే సర్ది చెప్తున్నారు. ఏమని? పెళ్ళైన కొత్తలో ఇవన్నీ సహజమేనట. కొంచెం నేనే ఓపిక వహించాలట. ఎంతైనా మీరు ఒకటే కదా. అంతేగా మరి. ఇక ఆ రవలి తనేమంది? ముందు చెప్పినప్పుడు చాలా బాధపడినట్టు కనిపించింది. తర్వాత ఏం పర్వాలేదు, నేనున్నానుగా అంది. అలా అందా? తర్వాత ఇప్పుడు రోజు ఇవాళ ఏమైంది అని అడుగుతుంది. అవునా, ఈరోజు అయితే తనే వచ్చి ఈరోజు ఏమని పోట్లాడుకున్నారు అని రకరకాల ప్రశ్నలు వేసింది. తన ఉత్సాహం చూసి నాకు కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదనుకో. అలాగా, ఎందుకంత ఉత్సాహం మరి? ఎంతైనా తప్పైన గర్ల్ఫ్రెండ్ కదా, మనం పోట్లాడుకుంటే హ్యాపీగా ఉందేమో, టీచ్ చేస్తున్నట్టు అన్నాడు. ప్రణయ ఆలోచనలో పడిపోయింది. ఒకరోజు ఆఫీస్కి వెళ్లే ముందు, అభి ఇవాళ ఒక పని చేస్తావా అడిగింది ప్రణయ. అబ్బా చాలిక, మన 4th మంత్ మ్యారేజ్ డే గురించి ఆలోచించు. ఇవాళ లాస్ట్, ప్లీజ్ ఇదొకటి మధ్యలో చెప్పు. ప్రణయ చెప్పిందంతా విని, ఇదంతా అవసరమా ఇప్పుడు అన్నాడు విసుగ్గా. ఇక ఏది అడగనన్నానుగా. ఇదంతా ఎందుకు చేస్తున్నావో గానీ నాకేం సరదా అనిపించడం లేదు. నాకు సరదాగానే ఉంది. అయినా ఇది చివరిసారని చెప్పానుగా. సరేలే పద, టైం అవుతుంది. ఆమెని ఆఫీస్ వద్ద దింపి తను వెళ్ళిపోయాడు. ఆఫీస్లో మొత్తం ఇవే ఆలోచనలు ప్రణయకి. అభి తను చెప్పినట్టు చేశాడా? ఇదంతా రవలి పని అయి ఉంటుందా? ఆ రోజు సాయంత్రం కోసం ఎప్పుడు లేనంత ఎదురు చూసింది. ఇల్లు చేరుకున్నాక గబగబా స్నాక్స్, టీ తయారు చేసింది. అభి రాగానే ఏమైంది అడిగింది ఆతృతగా. ఏమైంది ఆశ్చర్యంగా అడిగాడు. నువ్వు అవన్నీ మర్చిపోతావు, అదే పొద్దున్న నేను చెప్పిన సంగతి. ఓ అదా అంటూ ఆమె చెయ్యి పట్టి దగ్గరకు లాక్కున్నాడు. ఈ గొడవలో పడి నన్ను పట్టించుకోవడమే మానేశావు. అబ్బే అదేం లేదు అంది తడబడుతూ. నుదుటి మీద మృదువుగా ముద్దు పెట్టి, ఊరికే అన్నాలే, ఇంకా ఎన్ని రోజులు ఈ సరదా కార్యక్రమం నవ్వుతూ అన్నాడు. ప్రణయ మాట్లాడలేదు. తనెంత సతాయించినా చిన్నగా చిరాకు పడ్డం తప్పించి అసలు కోపానికి రాని అభిని చూస్తుంటే రాబోయిన దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంది. నువ్వు చెప్పినట్లే చేశానులే, ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తే ఫ్రెష్ అయ్యి వచ్చి వివరంగా చెబుతాను. ఓకే అంటూ తన కిచెన్లోకి వెళ్ళింది. అతను రెడీ అయి వచ్చేలోగా ఉల్లి పకోడీ, టీ తెచ్చి టీపాయ్ మీద ఉంచింది. ఓ హై పకోడీలు అంటూ ప్లేట్ అందుకొని తింటూ ఆమె వైపు చూశాడు. ప్రణయ నిశ్శబ్దంగా నోటి మీద వేలు వేసుకున్న పసిపిల్లలా కూర్చొని అతని వైపే చూస్తుంది. అసలు ఈ మధ్య ప్రణయ ప్రవర్తన విచిత్రంగా అనిపిస్తుంది. కాకపోతే ప్రణు చెప్పినదే తను కాదనలేడు. నువ్వు చెప్పినట్లే ఈరోజు సీరియస్గా ఉన్నాను. ఇవాళ మంజు రాలేదు. నీలిమ తన పనిలో బిజీగా ఉంది. ఒక రవలి మాత్రమే నా దగ్గరికి వచ్చి, మీరు మళ్ళీ పోట్లాడుకుంటున్నారా? అసలు ప్రణయ దేని గురించి గొడవ పడుతుంది? చెప్పిందా నీకు అని అడిగింది. ప్రణయ శ్రద్ధగా వింటుంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటి రవలికి ఇంత ఇంట్రెస్టు? ఆ మాటలు కూడా ఆరా తీస్తున్నట్లుగా ఉన్నాయి. అయినా నేను బయటపడకుండా ప్రణయ కారణం లేకుండా గొడవ పడుతుంది. నాకు విసుగు వచ్చేసింది. అసలు ఏదన్నా చేసి తన్ని బాగా సతాయించాలని ఉంది అని అన్నాను అని చెబుతూ ఒక క్షణం ఆగాడు అభి. అప్పుడు ఏమంతను ఉత్సాహకతగా అడిగింది ప్రణయ. ఏం చేస్తావు అని ఉత్సాహంగా అడిగింది. టీ అందుకుంటూ అన్నాడు. నువ్వేమన్నావు మరి? ఎవరినన్నా ప్రేమిస్తాను, కనీసం నటిస్తాను. ఎవరికన్నా లెటర్ రాసి తన కంట పడేలా చేస్తాను.
కానీ నాకు లవ్ లెటర్ రాయటం రాదు. ఇది కాని పనిలే, వదిలేయ్ అని చెప్పి నా పనిలో నేను పడిపోయాను. తర్వాత లంచ్లో వచ్చి అభి ఇదిగో నువ్వు రాసినట్టు లవ్ లెటర్ రాసుకొచ్చాను. నీకు రాదన్నావుగా, ఎలా ఉందో చూడు అని నా చేతికి ఇచ్చింది. నిజమా? నేనైతే తెల్లబోయాను. ఏం మాట్లాడాలో కూడా కాసేపు అర్థం కాలేదు. అభి ఇది నువ్వు రాసుకొని మళ్ళీ నాకిచ్చేయి అంది రవలి. ఇదే ఇచ్చేస్తానులే, వేరే ఎందుకు రాయటం అన్నాను కాసేపటికి. వద్దు వద్దు, రాసుకొని వెంటనే ఇచ్చేయంది. సరేలే, నువ్వు వెళ్ళి లంచ్ చేసిరా, అప్పటికి రాసేస్తాను. వెళ్ళిద్దాం మరి. తను వెళ్ళగానే నేను ఆ లెటర్ని ఫోటో తీసుకున్నాను. తర్వాత రాస్తూ కూర్చున్నాను. తను రాగానే తన లెటర్ తనకి ఇచ్చేశాను. ఆ ఫోటో ఏది? నీకు సెండ్ చేస్తాను గాని ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నిజం చెప్పు, నాకైతే ఇది సరదాగా చేస్తున్న పని అనిపించడం లేదు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు. ఏదైనా ఉంటే నీకు చెప్పనా అభి, ముందు ఫోటో. సరే అంటూ లేచి వెళ్ళి టీవీ ఆన్ చేసుకుని కూర్చున్నాడు. నిమిషం తర్వాత ప్రణయ్కి వాట్సాప్లో ఫోటో వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే సేమ్ హ్యాండ్ రైటింగ్. అయితే ఇదంతా రవలి పనేనన్నమాట. తను కోరుకున్నవాడు దక్కలేదని చేసిందా? తమని విడగొట్టాలని తన ప్లాను అదంత తేలిక అనుకుందా? ఇదంతా క్లియర్ కావాలంటే తను రవలిని కలవాలి, మాట్లాడాలి. వాళ్ళంతా ఎందుకు, హాయిగా మనమే సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. ఇద్దరు కొలీగ్స్ని పిలుద్దామన్న ప్రణయ ప్రపోజల్ని విని అయిష్టతని వ్యక్తం చేశాడు అభి. ఊరికే మీ లైలాని చూద్దామని. జోకే మరి, మన కొలీగ్స్ కూడా ఫ్రెండ్స్ కావాలిగా. నువ్వేదో గోల్మాల్ చేస్తున్నావు కదూ మళ్ళీ. అయ్యో అదేం లేదు, ఎలాగూ వీకెండ్ వచ్చింది కదా అని. సరే నీ ఇష్టం అంటున్న అభి మీద ప్రేమ పొంగి వచ్చేసింది ప్రణయకి. దగ్గరగా వచ్చి థ్యాంక్ యూ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టింది. అలాగే ఆమెని చుట్టేసి 2 చేతులతో పైకి ఎత్తేశాడు. అతని మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళలోకి ఇష్టంగా చూసింది. ప్రణయ్ ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది. ఉదయం ముందు గుడికి వెళ్లారు. తర్వాత ఇద్దరిళ్ళకి వెళ్ళి పెద్దల ఆశీస్సులు అందుకుని వచ్చారు. ఈ మంత్ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటామని ముందే వాళ్ళకి చెప్పేశారు కూడా. సాయంత్రం 5 గంటల కల్లా తన ఫ్రెండ్స్తో కలిసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రణయ. హాల్లో డ్రింక్స్, స్నాక్స్, గార్డెన్లో డిన్నర్ సెట్ చేశారు. ఐటమ్స్ అన్నీ అందరికీ ఇష్టమైనవేవో తెలుసుకుని మరీ ఆర్డర్ చేశారు. క్యాటరింగ్ వాళ్ళు వచ్చి అన్నీ సెట్ చేసుకుని రెడీగా ఉన్నారు. ఎవరు ఏదడిగినా లేదు అని అనకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. 6 గంటల కల్లా అందరూ వచ్చేశారు. హలోలతో, హాయిలతో, గలగల నవ్వులతో ఆ ప్రదేశం ప్రధ్వనిస్తుంది. ఇద్దరి కొలీగ్స్తో కొంతవరకు ఇద్దరికి పరిచయం ఉన్న ఈరోజు చాలామంది తెలిసారు. నీలిమ, మంజుల, రవలి వాళ్ళను ప్రత్యేకంగా ప్రణయ్కి పరిచయం చేశాడు అభి. ఈరోజు అభి ఎందుకు డల్గా ఉన్నాడు? ప్రణయ ఏమైందని చాలాసార్లు అడిగింది కానీ అభి ఏమీ లేదని గట్టిగా అనేయటంతో ఊరుకుంది. ఈ మధ్య తన అభిని బాగానే ఇబ్బంది పెట్టింది. పార్టీ అవ్వగానే తీయని బహుమతినిచ్చి 100 సార్లు సారి చెప్పాలి. అందరితో మాట్లాడుతూనే రవలిని ప్రత్యేకంగా ప్రశ్నిస్తుంది ప్రణయ. రవలి అందంగా, మోడ్రన్గా, యాక్టివ్గా ఉంది. బాడీ లాంగ్వేజ్, మాట తీరు చంచల స్వభావాన్ని తెలియచేస్తున్నాయి. అందుకే అభి కాదంటే తట్టుకోలేక ఇలా చిన్నపిల్లలు చేస్తుందేమో. వాతావరణం అంతా సందడిగా ఉంది. పెళ్ళయి విజయవంతంగా 3 నెలలు పూర్తి చేస్తున్న అభి, ప్రణయలని అందరూ అందమైన పూల బుకేలతో అభినందించారు. ముందుగా స్నాక్స్ అందించారు. అవి తింటూ కొందరు గార్డెన్లో, కొందరు హాల్లో కూర్చొని కబుర్లలో పడ్డారు. ఇల్లు చూద్దురు రండని అమ్మాయిలందరినీ పైకి తీసుకుని వచ్చింది. కొందరు ఇల్లు చూసి వచ్చి హాల్లో సెటిల్ అయ్యారు. కొందరు పైనే లైబ్రరీ రూమ్లో బుక్స్ చూస్తూ ఉండిపోయారు. ఎలాగైనా రవలితో ఒంటరిగా మాట్లాడాలని ఎదురు చూస్తున్న ప్రణయ సమయం చూసి, రవలి నా గదిలో కూడా బుక్స్ ఉన్నాయిరా అని పిలుచుకెళ్ళింది బెడ్రూమ్లోకి. రవలి మొహంలో అసంతృప్తి తెలుస్తుంది. తమని తమ ఇంటిని చూసి ఇదంతా మిస్ అయ్యానని బాధపడుతుందా ఏమిటి కొంపదీసి? రవలి బుక్స్ చూస్తుండగా, రవలి ఇది చూడు ఒకసారి అంటూ ఒక ఫైల్ చేతిలో పెట్టింది ప్రణయ. ఏమిటో ననుకొని చూసిన రవలి బిత్తరపోయింది. ఆ ఫైల్లో గులాబీ రంగు కాగితాలు పిన్ చేసి ఉన్నాయి.
చప్పున అది పక్కన పడేసి వెళ్ళిపోతుండగా ప్రణయ ఆమె చెయ్యి పట్టుకుని ఆపింది. ఏమిటిది అంది రవలి చెయ్యి లాక్కుంటూ. అది నువ్వే చెప్పాలి. ఏమిటిది? ఫైల్ చూపిస్తూ అడిగింది. నాకేం తెలియదు. అంత భయమెందుకు మరి? అది చూడు రవలి, ఇదేమిటో నీకు తెలుసు. ఎందుకు చేశావో నాకు తెలియాలి అంతే సూటిగా చూస్తూ అంది ప్రణయ. రవలి మాట్లాడలేదు. చూడు, ఎవరైనా వస్తే నేనంతా చెప్పేయవలసి వస్తుంది. తర్వాత నీ ఇష్టం కటువుగా అంది ప్రణయ. తన అభిపై లెటర్స్లో ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసిన రవలిని ఎదురుగా చూస్తుంటే కోపం వస్తున్నా నిగ్రహించుకుంటుంది. అసలు ప్రణయకి తన పైన అనుమానం ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు రవలికి. కొన్నాళ్లుగా అభి ఆఫీస్లో నీతో ఎలా మాట్లాడుతున్నాడో గుర్తెచ్చుకో. నీకేం జరిగిందో అర్థమవుతుంది. ప్రణయ ఆమె ఆలోచనలు గుర్తించి అంది. అంటే అభికి ఇదంతా తెలుసా? తడారిన గొంతుతో అంది రవలి. అభి ప్రవర్తన కొన్ని రోజులుగా డిఫరెంట్గా ఉండటం గుర్తొచ్చి మొహం పాలిపోయింది. అదంతా కావాలని చేసిందా అయితే? తెలియదు, నేను చెప్పినట్టు చేశాడంతే అంటూ మొబైల్ ఓపెన్ చేసి చూపిస్తూ, నీ చేతి రాత కదా ఇది అంది ప్రణయ. రవలి నోట మాట రాలేదు. తల వాలిపోయింది. ఎందుకు చేశావు రవలి ఇదంతా? నువ్వు నిజం ఒప్పుకోకపోతే నేను అభికి చెప్పవలసి వస్తుంది. వద్దు వద్దు, అభికి చెప్పొద్దు ప్లీజ్. నేనే కావాలని చేశాను ఇదంతా. ఎందుకు? నాకు అభి అంటే చాలా ఇష్టం. అందుకే నా అంతటి నిన్నే ప్రపోజ్ చేశాను. కానీ అభి వేసి మనం ఫ్రెండ్స్ మాత్రమే అన్నాడు అంది రవలి తల వంచుకొని. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? కోపంగా అడిగింది ప్రణయ. ఎప్పట్లా ఫ్రెండ్లా ఉండాలి మెల్లగా అంది రవలి. మరి కానీ నా వల్ల కాలేదు. మీ పెళ్ళయ్యాక అసలే తట్టుకోలేకపోయాను. మీ మధ్య గొడవలు తేవాలని ఉత్తరాలు రాయటం స్టార్ట్ చేశాను. అభి వచ్చి ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి చెప్పటం వల్ల నా ప్లాన్ నెరవేరిందనుకున్నాను. కానీ ఇలా దొరికిపోతాననుకోలేదు. రవలి, నిజంగా ఎక్కడో పిచ్చిదాన్లా ఉన్నావేం? నీ ఆకాశ రామక్క ఉత్తరాలకి మా ఊరు సంవత్సరాల స్నేహము, అభిమానము, ప్రేమ, అనురాగం, ఒకరిపై ఒకరికి నమ్మకం చెదిరిపోతాయనుకున్నావా? చిన్నపిల్లలా అనిపిస్తున్నావు తెలుసా? ఇదంతా అభికి తెలిస్తే అతని దృష్టిలో నువ్వెంత దిగజారిపోతావో ఆలోచించు. వద్దు, అభికి చెప్పొద్దు. రవలి కళ్ళు నీటితో నిండిపోయాయి. అంత మూర్ఖురాలను కాదు. నీవు తెలిసి తెలియక చేశావని అనుకుంటున్నాను. నీకు నిజంగా అభిపై ప్రేమ ఉంటే అతన్ని అభిమానించు. మంచి ఫ్రెండ్గా ఉండు. అలాగే. కానీ అభికి తెలియదు. నేను చెప్పనంటున్నానుగా. అభి మనసు బాధపడే పని ఏది నేను చెయ్యను. ప్రేమైన స్నేహమైనా అంతే కదా. మన వల్ల మన అనుకున్న వాళ్ళను బాధ పెట్టకూడదు. రవలి అలాగే చూస్తుంది. ఇందుకే అభికి ప్రణయ అంటే అంత ఇష్టం. తను మారాలి ఈ క్షణం నుంచే. ఏమిటలా చూస్తున్నావు? ప్రణయ, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నేను భయంతో చెప్పడం లేదు, మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఈ క్షణం నుంచి అభి నా బెస్ట్ ఫ్రెండు. నువ్వు కూడా. నిజమా? నిజం అని రవలి అంటుండగానే, ఏ రవలి, ఎక్కడున్నావే? ఇదిగో నీకు ఇష్టమైన బుక్స్ చాలా ఉన్నాయి ఇక్కడ, రా ఇటు పిలిచింది ఫ్రెండ్ ఎవరో. వస్తున్నా అంటూ మరి ఆ ఉత్తరాలు, మొబైల్లో లెటర్ అడిగింది. అన్నీ స్మాష్. ఓకేనా? థ్యాంక్ యూ అంటూ వెళ్ళిపోయింది రవలి. డిన్నర్ పూర్తయి అందరూ వెళ్ళిపోయేసరికి 11 దాటింది. మెయిన్ డోర్ క్లోజ్ చేసి వచ్చింది ప్రణయ. మామూలుగా అయితే అభి చేస్తాడు ఈ పని. ఈరోజు తొందరగానే పైకి వెళ్ళిపోయాడు. అలసిపోయినట్టున్నాడు పాపం. హాల్లో సోఫాలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. చాలా రోజుల తర్వాత ప్రణయ మనసు ప్రశాంతంగా ఉంది. ఇది ఇంత తేలికగా ముగిసిపోతుందనుకోలేదు తను. నిజానికి రవలి మంచి అమ్మాయి కాబట్టి తొందరగా రియలైజ్ అయింది. ఇదంతా అభికి ఎప్పటికీ చెప్పదలుచుకోలేదు ప్రణయ. ఎప్పటికీ చెప్పొత్తను. అడుగుల శబ్దం విని కళ్ళు తెరిచింది ప్రణయ. అభి వచ్చి కూర్చొని టీవీ ఆన్ చేశాడు. నేనే పైకి రాబోతున్నాను కదా, నువ్వెందుకు వచ్చావు? అభి మాట్లాడలేదు. ప్రణయ అభి దగ్గరకు వచ్చి కూర్చొని అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, అభి ఏమైంది చెప్పవా? ఎన్నిసార్లు అడిగాను, నిజం చెప్పు ఇప్పటికైనా అడిగింది. అభి ఆమె కళ్ళలోకి చూస్తూ, నువ్వు నిజం చెప్పు ముందు అడిగాడు. దేని గురించి? తెల్లబోయింది ప్రణయ. గులాబీ రంగు కాగితాల గురించి. నువ్వు
నీకసలు ఎలా మాటలు పేర్చుకోలేక తడబడింది ప్రణయ. ఇక చాలు ప్రణయ. అభికి చాలా కోపం వచ్చిందని ఆ పిలుపుతోనే అర్థమైంది. ఇన్ని రోజులు నీ వింత ప్రవర్తన ఇవాళ అర్థమైంది నాకు. నువ్వెలా చూసావు పేపర్స్ని? పొద్దున నక్లెస్ తీసివ్వమన్నావుగా. చాచా, నాకు నిజంగా బుద్ధి లేదు. కనీసం నీకు కనపడకుండా దాచలేకపోయాను. తను వద్దనుకున్నా అతనికి తెలిసిపోవటం చాలా బాధగా అనిపించింది ప్రణయకి. అవి చూడగానే చదవగానే నీ ప్రవర్తనకి కారణం తెలిసిపోయింది. అవి రాసిన వాళ్ళను పట్టుకోవడానికి నా చేత ఎన్ని పీట్లు చేయించావు. చివరకు దొంగను పట్టుకున్నావు కదూ, సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు అభి. అదెలా మాట మధ్యలోనే ఆపేసింది. నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని పైకి వెళ్ళిన కాసేపటికి నేను పైకి వచ్చాను. నువ్వు రమలికి తీసుకున్న క్లాస్ మొత్తం విన్నాను. సారీ అభి, నువ్వు టెన్షన్ పడితే నేను తట్టుకోలేను. అందుకని నువ్వు టెన్షన్ పడొచ్చు, అది నేను బ్రహ్మాండంగా తట్టుకోగలను. ఆ చెత్త ఉత్తరాలు నాకు కదా వచ్చాయి. ఇద్దరం ఎందుకు బాధపడ్డం చెప్పు. అవును, నువ్వొక లేడీ డిటెక్టివ్ కదా మరి. ప్రణయ మాట్లాడలేదు. అవును, ఆ లెటర్ చదివాక నీకు నాపైన అనుమానం కోపం రాలేదా? ఇంకా నయం, నాతో నిజంగా ఎందుకు మాట్లాడలేదని అడగలేదు. చిన్నగా నవ్వింది ప్రణయ. ఈ నమ్మకమే కదా మన ప్రేమకు పునాది, అభిమానంగా అంటూ లేచిన అభి ఆమె 2 చేతులు పట్టి లేవదీశాడు. అభి, నువ్వు రవళితో ఏం తెలియనట్లే ఉంటావుగా. అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? కానీ నీకు మాత్రం ఇదంతా దాచినందుకు శిక్ష తప్పదు. అవునా, ఏమిటా శిక్ష? భయం నటిస్తోంది ప్రణయ. చెప్తా పదా. ఆమెను 2 చేతులతో పైకి ఎత్తేశాడు. కెవ్వుమంటూ ఏయ్ ఏమిటిది అరిచింది. అతను మాట్లాడకుండా మెట్లెక్కేశాడు. అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి ఏం శిక్ష చెప్పవా గారంగా అడిగింది. వెయిట్ అండ్ సీ. అతను బెడ్రూమ్లో తలుపు తోసి లోపలికి అడుగుపెట్టాడు. ప్రణయ కళ్ళు విప్పారాయి. లోపల గదిలో నేలంతా మల్లెపూలు పరిచి ఉన్నాయి. ఎక్కడ చూసినా మల్లెల మాలలు వేలాడుతున్నాయి. బెడ్పై గులాబీ చేమంతుల రేఖలు మల్లెలతో కలిసి పరుచుకొని ఉన్నాయి. మల్లెల సువాసనతో గదంతా పరిమళ భరితమైంది. ప్రణయ్కి మల్లెలంటే ప్రాణం. అందుకే మళ్ళీ కెవ్వుమంది. మై గాడ్ అభి, ఇట్స్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ఎ లాట్. నువ్వు నా జీవితాన్ని ప్రేమ, అనురాగం, విశ్వాసం అనే పరిమళాలతో నింపేశావు. అందుకే నీకు సుగంధభరితమైన శిక్ష అంటూ అలాగే గది మధ్యకి వచ్చి పైన వేలాడుతున్న తాడును లాగాడు. ఇదే నమ్మకమనే పునాది ఆధారంగా కలకాలం హాయిగా జీవించిందంటూ నింగిలోని దేవతలు ఆశీర్వదిస్తున్నట్లుగా గులాబీలు, మల్లెలు, దవనం రేఖలు కలిసి ఉన్న పూలవాన కురిసింది వాళ్ళిద్దరిపైన. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.